సత్యన్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు. కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన కార్య సమావేశానికి హాజరైన పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. పద్మశాలి సంఘం అధ్యక్షుడు పింగి నరసింహుల ఆధ్వర్యంలో పద్మశాలి చేనేత కళాకారుల యాత్ర. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రంజాన్ ఉగాది పర్వదినాలను పురస్కరించుకొని ఈద్ మిలాద్ కార్యక్రమం. నల్గొండ పట్టణ పరిధిలోని చెర్లపల్లిలో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున. స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్తంగా ఉచిత వేసవి శిక్షణ శిబిరం. సూర్యాపేటలో క్యూ రెస్టారెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కనగలి ఎక్స్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. అనేక సమస్యలతో సతమతమవుతున్న నాంపల్లి మండల ప్రజలు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రముఖ వ్యాపారవేత్త సముద్రాల రఘుపతి. ఘనంగా యాదవుల కులదైవమైన శ్రీ మల్లికార్జున స్వామి కేతమల కళ్యాణ మహోత్సవం. చైతన్య భారతి పాఠశాల 1993-94 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆదివారం మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో చౌటుప్పల్ మున్సిపల్లో 6 కౌన్సిలర్లు ఎండి బాబా షరీఫ్, కరగోని లింగస్వామి, శ్రీమతి బత్తుల రాజ్యలక్ష్మి, బండమీది మల్లేష్, శ్రీమతి బొడిగే అరుణ, బాలకృష్ణ, సుల్తాన్ రాజ్ మరియు మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచికంటి భాస్కర్ గుప్తాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆదివారం మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో చౌటుప్పల్ మున్సిపల్లో 6 కౌన్సిలర్లు ఎండి బాబా షరీఫ్, కరగోని లింగస్వామి, శ్రీమతి బత్తుల రాజ్యలక్ష్మి, బండమీది మల్లేష్, శ్రీమతి బొడిగే అరుణ, బాలకృష్ణ, సుల్తాన్ రాజ్ మరియు మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచికంటి భాస్కర్ గుప్తాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, ఎంపీపీ తాండూరు వెంకటరెడ్డి, జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మండల ఇన్ఛార్జ్ పప్పురాజు, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, మోదుగల రమేష్, మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నరసింహ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన కార్నర్ సమావేశానికి హాజరైన పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిలకు కోలాటాలతో కోలాహలంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన కార్నర్ సమావేశానికి హాజరైన పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిలకు కోలాటాలతో కోలాహలంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారంలో రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా ఉండాలి, చెప్తే ఓట్లు వేరు. ఇక్కడ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి పేరు కానీ ఇంకొక పేరు కానీ చెప్పండి, రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓట్లు వేసే పరిస్థితిలో దేశ ప్రజలు లేరని కాంగ్రెస్ నాయకులు కూడా తెలిసిపోతుందన్నారు. అందుకని కాంగ్రెస్ ఓట్ల కోసం రాహుల్ గాంధీ పేరు కూడా చెప్పుకోలేని నీచ స్థితికి దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కుంటుపడిపోద్ది. కాంగ్రెస్ వస్తే స్కాములు దోచుకోవడం తప్ప అభివృద్ధి ఉండదన్నారు. కాంగ్రెస్ వస్తే వారసత్వ పాలన తప్ప ఈ దేశానికి ఒరిగేది ఏమీ లేదని, దేశం బాగుపడాలంటే మన భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే మోడీ మూడోసారి అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, భువనగిరి అసెంబ్లీ ప్రభారి పోతెపాక సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా అధికార ప్రతినిధి పెరిక మునికుమార్, గడ్డం మహేష్, వంగూరి రాఖీ, గాయం భూపాల్ రెడ్డి, చామకూరి మహేష్, కొత్తపల్లి ప్రమోద్, జిల్లపల్లి రాజశేఖర్, ముత్యాల నాగరాజు, కొత్తపల్లి వెంకట్, కిరణ్, అనుములదేవి, దుబ్బాక మల్లేష్, ముత్యాల శంకర్ రెడ్డి, శ్రీకాంత్, వినోద్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల పెదవంచున చిరునవ్వైపు సింధుగా ప్రేమగల్ల గుణమున్న మచ్చలేని మనిషిగా మంచి కొరకు పరిత కంచె స్వచ్ఛమైన మనసుగా మనలో ఒకడై మనతో కలిసి ఉండే మనిషిగా శానంపూడి ఎత్తుల నేతగా చెందెత్తరా కష్టాల తీర్చక కాషాయం చెందెత్తరా శానంపూడి ఎత్తుల నేతగా చెందెత్తరా కష్టాల తీర్చక కాషాయం చెందెత్తరా నల్లగొండ పట్టణ బాబు కోరిన మన నేతరా దేవాది దేవుళ్ళ ఆశీర్వాదమే మన జయం. ఎవడొస్తాడో రాని అడ్డెవడొస్తాడో రాని ఎవడొస్తాడో రాని అడ్డెవడొస్తాడో రాని ఎవడొస్తాడో రాని సైలెంట్ గెలుపుతోనే ఎవడొస్తాడో రాని అడ్డెవడొస్తాడో రాని ఎవడొస్తాడో రాని సైలెంట్ గెలుపుతోనే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో పద్మశాలి సంఘం అధ్యక్షులు బింగి నరసింహులు ఆధ్వర్యంలో పద్మశాలి చేనేత కళాకారుల యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో పద్మశాలి సంఘం అధ్యక్షుడు బింగి నరసింహులు ఆధ్వర్యంలో పద్మశాలి చేనేత కళాకారుల యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పగడాల శ్రీనివాస్, చిరిగ శ్రీనివాస్, రచ్చ శ్రీనివాస్, దాసరి మల్లేశం, బడుగు జాంగీర్, తునికి దశరథ, ఆలేరు పట్టణ అధ్యక్షులు నంద గంగేష్, నాయకులు కళ్యం రాజు, కటకం నందం, ఎలగందుల రమేష్, కటకం రాజు, పాషికంటి సోమయ్య, కటకం వెంకటేష్, కత్తుల శంకర్, కుడికాల మురళి, అంకెం రాజు, చింతకింది కీర్తి, పద్మశాలి సభ్యులు పీతి శ్రీనివాసులు, చిట్టిమల్లి వెంకటేష్, పాష్పంటి ఉపేందర్, మంత్రి భాస్కర్, సత్యభూషి, బోట్ల సంపత్, వెంకటేష్, యాదగిరి, అంబాజీ, చింతకింది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున కులబాంధాలందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న చేనేత రంగంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడైతే చేనేత రంగం చాలా కుంటుబడి ఉన్నది. దాని మీద మీరు అవగాహన మాకు రాబోయే తరంలో ఏం చేస్తారో తెలియాలని కోరుతున్నాను.
మరి అదేవిధంగా గారు మాజీ పార్లమెంట్ సభ్యులు. సో ఈ 15,000తో వాళ్ళ స్కూల్ ఫీజులు ఎట్లా చేనేత రంగంలోకి వెళ్ళి ఇంట్లోకి పోయి కూడా మగ్గం పక్కన కూర్చొని నేతన్నలతోని డిస్కస్ చేయడం జరిగింది, అంటే చర్చించడం జరిగింది. అన్న ఎట్లా మరి నేను ఎదుర్కొన్నాను అంటే దాంట్లో ముఖ్య సమస్య ఏంటంటే మా కులవృత్తి ఏదైతే చేనేత రంగంలో ఉన్నామో, సో అంటే నేను బాబాయ్ అని లేకపోతే మామ అని అన్న అని తమ్ముడు అని చెప్పేసి ఏదైతే కుల బంధువులను పిలుచుకుంటున్నామో, సో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. అనేక సమస్యలు అంటే ఒక ఇంటికి 10,000 నుంచి 15,000. ఈ మధ్య ఈయన మొదలు పెట్టారు 3D. మోడీ ఈజ్ గట్ టు 3D. 3D అంటే దేశం, ధర్మం అండ్ డెవలప్మెంట్. ఈ మూడింటికి కట్టుబడినటువంటి వ్యక్తి మోడీ గారు. అందుకొరకు ఢిల్లీలో ఆయన ఉండాలి, మోదీగిరిలో ఊర ఉండాలి. నేను చెప్పాలంటే ఇది చెప్పిస్తే కావచ్చు, లేదా వృత్తిపరమైన కావచ్చు, పవర్లు కొరకు కావచ్చు, దేనికైనా ముందుండి పోరాడే వ్యక్తి బూర నరసయ్య గౌడ్. ఒకటి మాత్రం నేను పొగిడెక్కునే అలవాటు నాకు జీవితంలో లేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. కేవలం తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలని భయం లేకుండా, భ్రాంతి లేకుండా వాయిస్ ఇప్పించే గొంతు అయ్యేదన్నా ఉంటే అది బూర నరసయ్య గౌడ్ మాత్రమే అని చెప్తాను. ఇంకోటి నా ఫిలాసఫీ ఒకటి, ABCD, ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ డెవలప్మెంట్. అది ఎస్టీ కావచ్చు, BC కావచ్చు, EBC కావచ్చు. ఎందుకంటే ఇదొక ఫిలాసఫీ. ఇంకో నా రాజకీయ ఫిలాసఫీ ఏంటంటే, నా రాజకీయ లక్ష్యం కూడా నాణ్యమైన ప్రభుత్వ విద్య, వైద్యం ప్రభుత్వం ఇస్తే ఉచితాలు పెద్ద అవసరం లేదు అనేది నా యొక్క లక్ష్యం. అందుకొరకే కష్టపడి 4 ఏళ్ళు చలిలో, ఎముకల కొరికే చలిలో ఢిల్లీలో నిరసన చేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబూజీ. ఆయన నాకు ఆదర్శం. ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను, సర్వాయి పాపన్న మార్గంలో నడుస్తున్నాను. దయచేసి నాకు మీరు బలం ఇవ్వండి, మీరు నాకు బలం ఇవ్వండి. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రంజాన్, ఉగాది పర్వదినాలను పురస్కరించుకొని ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికలు మ్యాగజైన్స్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు లౌకికవాదం అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రంజాన్, ఉగాది పర్వదినాలను పురస్కరించుకొని ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికలు మ్యాగజైన్స్ రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్ బాబు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు లౌకికవాదం అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమిక్ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, TUWJ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, కోశాధికారి ఆజం ఖాన్, TSPSC మాజీ చైర్మన్ గంట చక్రపాణి, సియాసత్ దినపత్రిక న్యూస్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు. దానికి మద్దతుగా యూత్ స్టూడెంట్స్ సమావేశాలు పెట్టి ఈ 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా చెప్పండి అని చెప్పి ప్రశ్నించేవారు. వచ్చే సమాధానం ఏంటో చెప్పండి. 5 ఏళ్ళు సమానంగా లేవు, ఉండవు. 5 ఏళ్ళు సమానంగా ఉండే అవకాశమే లేదు. సమానత్వాన్ని చేర్చడానికి వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని
మీడియా న్యూస్ పేపర్ కానీ వేరే కాదు, మనం చేసినప్పుడు కూడా మనకు చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేయమని ప్రోత్సహిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం తక్కువ సమయంలో పూర్తి కావడానికి మిత్రులు అమన్, జాన్షాయి, వెంకటయ్య, మన అఫ్రోజ్ చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మన ఇక్కడ జరుగుతుంటే సమాచార కార్యంలో కూడా మన పక్షాలు మన సీనియర్ చేతుల్లో అందించారు. స్టాఫ్ అక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ ఇక్కడికి తీసుకెళ్ళి ముఖ్యంగా మన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, విరాట్ గారు, యూసుఫ్ బాబు గారు, కరుణాకర్ దేశాయ్ గారు, ఇతర మిత్రులు, అదేవిధంగా ఈ సభకు హాజరైనటువంటి పెద్దలు, మీ అందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈ జిల్లాని పురస్కరించుకొని మన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మీకు శుభాకాంక్షలు. నిన్న మిత్రులు ఫోన్ చేసి ఈ కార్యక్రమం గురించి చెప్పారు. నేను బయట ఉంటుంది. సరే, నాకు ముందు నుంచి తెలుసు. కర్ణాకర్ దేశాయ్ గారిని ఆయన సామాజిక కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. మనతో పాటు కూడా హుజూరాబాద్ ఉద్యోగులు మనతో పాటు వచ్చారు. కర్ణాకర్ దేశాయ్ గారిని దగ్గరికి రాస్తున్నారు. అలాగే పెద్దలు, కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు చెప్పుకుంటున్నాను. ఇవాళ ఈ సమావేశంలో 75-80 మంది పాల్గొన్నాము అంటే 85-80 మంది వ్యక్తులు అని నేను అనుకోవట్లేదు. 70-75 గొంతుకలు, పత్రికలు పాల్గొనే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పత్రికలంతా మీరు నిర్వహిస్తున్నాం కదా. రంజాన్ పండుగ, ఉగాది పండుగ సందర్భంగా అందరం ఒకసారి గెట్ టుగెదర్గా కలుసుకొని ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి మీద, ప్రమాదం మీద చర్చ కొరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడము చాలా శుభదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే తర్వాత నా చిన్నప్పటి స్నేహితుడు, తర్వాత అనేక ఉద్యమాల్లో కలిసి ప్రయాణం చేసినటువంటి యూసుఫ్ బాబు గారు, తర్వాత దేశాయ్, కరుణాకర్ దేశాయ్ గారు, మరియు ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సరే ఈరోజు చాలా శుభపరిణామం. ఎందుకంటే నల్గొండ పట్టణ పరిధిలోని చెర్లపల్లిలో ఆదివారం బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ఊరు ప్రజలు బోనాలతో ప్రతిష్ఠించిన బొడ్రాయిని అభిషేకం చేశారు. ముత్యాలమ్మ గుడి ఆవరణలో భక్తులు అధిక సంఖ్యలో జీవాలను బలి చేసి చెర్లపల్లి వాసులు సుఖంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నారు. నల్గొండ పట్టణ పరిధిలోని చెర్లపల్లిలో ఆదివారం బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ఊరు ప్రజలు ప్రతిష్ఠించిన బొడ్రాయిని అభిషేకాలు నిర్వహించి బోనాలు సమర్పించారు. ముత్యాలమ్మ గుడి ఆవరణలో భక్తులు అధిక సంఖ్యలో జీవాలను బలి చేసి చెర్లపల్లి వాసులు సుఖంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నారు. కొత్తగా నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు బొజ్జ శంకర్, జేరిపోతుల భాస్కర్ గౌడ్, జూలకంటి సైదిరెడ్డి, జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ పురుషునాడు గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ అపూర్వ విశ్వ గారికి, బొద్దు శంకర్ గారికి, కౌన్సిలర్ గారికి, భాస్కర్ గారికి, అలాగే చిట్టిబాయి గారికి, మన్సూరెడ్డి గారికి, జారెడ్డి గారికి, వెంకయ్య గారికి, కేపీ రవి గారికి, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం పాల్గొన్న మాజీ సర్పంచ్ మంగమ్మ గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న చెల్లపల్లి గ్రామ ప్రజలందరికీ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ. హలో అమ్మ జర జరగాలమ్మా, అందరూ జర బాబాయ్ ఆటల వస్తువులు అందరూ కొంచెం వన్ సైడ్ వెళ్ళండి. బోనాలు కూడా సహకరించమ్మా. ఇలాంటి కార్యక్రమానికి కమిటీ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణములో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణములో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద విష్ణు పుష్కరణి, కారు పార్కింగ్, బస్టాండులో భక్తుల సందడి నెలకొంది. అదేవిధంగా కొండపై ఆలయ ఈవో భాస్కర్ రావు ఆలయ అధికారులతో కలిసి ధర్మదర్శనం, క్యూ లైన్లో భక్తులకు కావలసిన వసతి సౌకర్యాలు తదితర వాటిని పరిశీలించి భక్తులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆదివారం మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆదివారం మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో జీఎస్టీ పేర ప్రజలపై అధిక పన్నులు మోపిందని, ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని, పెట్టుబడిదారులకు దేశ సంపద దోచిపెట్టిన మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని అన్నారు. దేశంలో సమతుల్యత లేని అభివృద్ధిని మోడీ చేస్తున్నారని, దక్షిణ భారతదేశంలో నిధుల కేటాయింపులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం, రైలు మార్గాల నిర్మాణం లేదని తెలిపారు. తీవ్రమైన నిర్లక్ష్యం, వివక్షత చూపుతున్నారని తెలిపారు. కేవలం అంబానీ, అదానీల మెప్పు కోసమే దేశ సంపదను లూటీ చేస్తున్నారని అన్నారు. జీరో అకౌంట్ ద్వారా 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తామనే మాట జూట అని అన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పంటలకు 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. ఏకకాలంలో పంటల రుణమాఫీ 2 లక్షలు చేయాలని, 6 గ్యారంటీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని తెలియజేశారు. ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి పేద ప్రజల పక్షాన నికరంగా పోరాడే అభ్యర్థి ఎండి జహంగీర్ అని అన్నారు. సుత్తికొడవలి నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లు వేసి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, కాగు వెంకటయ్య, చెల్లం ముత్యాలు, నారోజు అంజయ్య, బుర్రి పెంటయ్య, లక్ష్మమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్తంగా ఉచిత వేసవి శిక్షణ శిబిరంను మే 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు నిర్వహించబడుతున్న సందర్భంగా ఆదివారం శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయబోయే క్రీడా మైదానాన్ని స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఉప్పల రవికుమార్తో కలిసి మైదానంను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం వ్యవస్థాపక అధ్యక్షులు సిల్వేరు సైదులు మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్తంగా ఉచిత వేసవి శిక్షణ శిబిరంను మే 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు నిర్వహించబడుతున్న సందర్భంగా ఆదివారం శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయబోయే క్రీడా మైదానాన్ని స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఉప్పల రవికుమార్తో కలిసి మైదానంను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం వ్యవస్థాపక అధ్యక్షులు సిల్వేరు సైదులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఈ సంవత్సరం నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు వయసు 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత వేసవి శిక్షణ శిబిరంను, టైక్వాండో క్రీడను, యోగాను, 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాలీబాల్ క్రీడలు ఉచితంగా మే 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు శిక్షకులచే పిల్లలకు నేర్పించబడుతుందని తెలిపారు. మండల కేంద్రంలోని 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పాఠశాలకు వేసవికాలం సెలవులు దృష్ట్యా పిల్లలకు క్రీడలపై ప్రాధాన్యం కల్పించాలని, ఇటువంటి ఉచిత శిక్షణ కేంద్రంలను వినియోగించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు చరవాణి వైపు అలవాటు పడకుండా క్రీడలపై ఆసక్తి కల్పించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఉప్పల రవికుమార్, సభ్యులు రాపర్తి సందీప్, చిలివేరు రాజు, గొల్లూరి యశ్వంత్, సాగర్, సికిలమెట్ల సురేష్ పాల్గొన్నారు. వాటర్ ఒకటి, స్నాక్స్ ఒకటి, గ్రౌండ్ క్లీనింగ్, వీలైతే హాస్పిటల్ నుంచి ఒక 1 అవర్ ఇక్కడ ఉండేటట్టు ఒకరిని పెట్టుకుంటాను. ఎందుకు మన లెటర్ ఇస్తాం కదా, గవర్నమెంట్దే కదా ఎక్కువ. ఏఎన్ఎంలో వాళ్ళు ఎవరైనా వస్తే గంట సేపు వాళ్ళ డీమెక్స్ వచ్చి డే బై డే చేస్తున్నాయి. ఈవినింగ్ క్లాస్ ఇక మార్నింగ్ అంటే వాళ్ళు రాలేదు. ఒకవేళ గవర్నమెంట్ మన క్రాఫ్ట్ ఇట్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ మరియు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను మే 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు 8 నుండి 15 సంవత్సరాలు కలిగిన బాలబాలికలకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం, టైక్వాండో మరియు వాలీబాల్, యోగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సూర్యాపేట పట్టణంలోని వ్యాపార కేంద్రం విద్యానగర్లో
క్యూ రెస్టారెంట్ను ఆదివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని వ్యాపార కేంద్రం విద్యానగర్లో క్యూ రెస్టారెంట్ను ఆదివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా భోజన ప్రియుల కోసం రెస్టారెంట్ను ప్రారంభం చేయడం హర్షణీయమని అన్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన శ్యామల సందీప్, కోటగిరి సంతోష్ల ఆధ్వర్యంలో ప్రసిద్ధి చెందిన నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సూర్యాపేట పట్టణంలో క్యూ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ప్రజల కోసం నాణ్యత కలిగిన రుచికరమైన వెజ్, నాన్ వెజ్, నోరూరించే వంటకాలు, ఇండియన్, చైనీస్, తండూరి వంటకాలు శిక్షణ పొందిన అనుభవం ఉన్న చెఫ్ల ద్వారా తయారు చేయడం జరుగుతుందని అన్నారు. సూర్యాపేట ప్రజలకు అందుబాటు ధరలలో తమ రెస్టారెంట్ నందు రుచికరమైన ఐటమ్స్ లభిస్తాయని, పిల్లలకు ప్రత్యేకమైన మెనూ లభిస్తుందని అన్నారు. సూర్యాపేట ప్రజలు తమ హోటల్ను ఆదరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి ఎండి, మేలా మహదేవ్, డైరెక్టర్ మేలా వాసుదేవ్, మేలా రవి, డాక్టర్ మేలా సందీప్, పటేల్ యశ్వంత్ రెడ్డి, కోటగిరి రాధాకృష్ణ, తోట శ్యాంప్రసాద్, కక్కిరేని చంద్రశేఖర్, పెద్దిరెడ్డి గణేష్, డాక్టర్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కనగల్ ఎక్స్ రోడ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కనగల్ ఎక్స్ రోడ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. మూడోసారి ప్రధాని అయితేనే దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, కనగల్ మండల ఇన్ఛార్జి మిర్యాల వెంకటేశం, మండల అధ్యక్షులు పులకర భిక్షం, వంగూరు రాఖీ, జనరల్ సెక్రటరీ దాసరి వెంకన్న, బైరబోయిన అశోక్ గౌడ్, ఏతెల్లి సైదులు, తిరందాస్ కనకయ్య, ఎంపీటీ సుధాకర్ రెడ్డి, నీలకంఠం, వెంకన్న, నిమ్మ సుధాకర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు నాగరాజు, సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు తాగేందుకు నీరు లేక అనేక అవస్థలు పడుతున్నారు. అసలే వేసవికాలం, తాగునీరు అందక ఒకవైపు ఇబ్బంది పడుతుంటే మరొక వైపు నీరు వృధాగా పోయి డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయి అస్తవ్యస్తంగా మారింది. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత 20 రోజులుగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం వలన అందులో చెత్త పేరుకుపోయి డ్రైనేజీ మూతపడి డ్రైనేజీలో చేరిన నీరు మొత్తం ఇళ్లలోకి ప్రవేశించి చెరువును తలపిస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్ ఛానల్తో మాట్లాడారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు తాగేందుకు నీరు లేక అనేక అవస్థలు పడుతున్నారు. అసలే వేసవికాలం, త్రాగునీరు అందక ఒకవైపు ఇబ్బంది పడుతుంటే మరోవైపు నీరు వృధాగా పోయి డ్రైనేజ్ వ్యవస్థ స్తంభించిపోయి అస్తవ్యస్తంగా మారింది. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత 20 రోజులుగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం వలన అందులో చెత్త పేరుకుపోయి డ్రైనేజ్ మూతపడి డ్రైనేజ్లో చేరిన నీరు మొత్తం ఇళ్లలోకి ప్రవేశించి
చెరువును తలపిస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరులో ఈగలు దోమలు చేరి మలేరియా వ్యాధి బారిన పడుతున్నామని, ఇంటి ఆవరణలో ఆరుబయట కూర్చునే పరిస్థితి లేదని డ్రైనేజీ చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలు సత్యన్యూస్ ద్వారా మొరపెట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శికి అనేక మార్లు చెప్పినా మా మాట పెడచెవిన పెడుతూ మా ప్రాణాలను లెక్క చేయకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో వీధి లైట్లు కూడా లేవని, ఎక్కడ వేసిన చెత్త అక్కడే సీసీ రోడ్డు పక్కన పేరుకుపోయిందని, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా చొరవ చూపి వారి దయనీయ స్థితిని గమనించి తక్షణమే సమస్యను పరిష్కరించి నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రజలను రోగాల బారి నుండి కాపాడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ప్రజలు చాలా రోజుల నుంచి మురుగునీరు అంతా ఇక్కడ చేరిపోయి ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా క్లీన్ చేయకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఒకసారి చెప్తారు. అమ్మా, ఏం పేరు నీ పేరు? ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? 20 రోజులు. సార్ నమస్కారం సార్. మాది నాంపల్లి పార్తమ్మ నా పేరు. ఇక్కడ మోరి ఇక్కడ సార్ 20 రోజులు అవుతుంది సార్. ఇక్కడ నీళ్లు పడుతున్నాయి. ఇక్కడ ఆసనకు మేము చచ్చిపోతున్నాం సార్. ఇక్కడ లైట్లు లేదు సార్. ఇక్కడ అంత మాకు చాలా ఇబ్బంది ఉంది. ఆసనకు మేము తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ మీ పంచాయతీ సెక్రటరీ చెప్పలేదా మీరు? మేము చెప్పలేదు సార్. చెప్పినా వచ్చి చూసిపోతుంది సార్. చూసిపోతున్నాం కానీ ఏది పట్టించుకోవట్లేదు. చూసే పోతున్నాం కానీ పట్టించుకోవట్లేడు సార్. నువ్వు మాట్లాడి నీ పేరు ఏం పేరమ్మా? మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? మీ ఇల్లు ఇక్కడే ఉంటుందా? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ డ్రైనేజ్ నీళ్ళు చేరి? 20 రోజులు అవుతుంది సార్. 20 రోజుల నుంచి మరి ఇక్కడ ఏం తీస్తలేరా? మీరు చెప్పినా కానీ ఏమి వేయట్లేరు వాళ్ళు. ఎస్సీ కాలనీలో పట్టించుకోవట్లేదు సార్. ఎస్సీ కాలనీ అంటే ఏదో అని పట్టించుకోవట్లేరు అసలు. ఎస్సీ కాలనీ ఏది ఉన్నా కానీ అట్టనే ఉంచుతారు. ఎస్సీ కాలనీ మందులు ఇక్కడనే, మోరీలు ఇక్కడనే, అంత లైట్లు లేవు, ఏది లేదు ఇక్కడ. మా ఎస్సీ కాలనీ అంటే ఈజీ అయిపోయింది తెలుసా. అన్నీ అక్కడ ఎక్కడ చూడు బుగ్గలు ఉన్నాయి. మా ఎస్సీ కాలనీ బుగ్గలు లేవు సార్. అసలు అయింది. మా ఇంటి పక్కల మొత్తం మోరీ నిండిపోయి ఆసన కొడుతుంది సారు. మొత్తం గలీజ్ ఆసన కొడుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు సారు. మాకు ఇంటి పక్కల మా ఇంటి ముంగల బుగ్గ కూడా లేకుండా చేస్తారు. ఏది లేదు సార్ ఇక్కడ. ఎన్ని రోజులు అవుతుంది ఇది డ్రైనేజ్ నిండి? ఈ డ్రైనింగ్ నిండి 20 రోజులు అవుతుంది సార్. అట్లనే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది నెలకు ఎక్కువనే అవుతుంది. ఇక్కడ మొత్తం ఇంటి ముంగల వందా కానీ ఆసనకు తట్టుకోలేకపోతున్నాం మేము. అగడి ఎంత గలీజ్ ఉంటుంది సార్. మొత్తం ఎవరు పట్టించుకోవట్లేరు. మీ పంచాయతీ సెక్రటరీకి ఏమని చెప్పలేదా? మేము చెప్పినా కానీ పట్టించుకోలేదు కదా సార్. చూస్తుండే పోతుండే అంతే. ఏది పట్టించుకోలేరు. ఇది తీసేస్తలేదు సార్. ఇక మీరు చెప్పి తీసేయమని చెప్పినా తీసేస్తలేరు. దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి ప్రజలకు మేలు జరిగేలా చూడాలని కోరుకుంటూ O2 స్టూడియో సత్యన్యూస్ వెంకటేశ్వర్లు. ఏడు మళ్ళీ సగనా అరే నేను ₹10,000 వస్తున్నాయి.
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రముఖ వ్యాపారవేత్త సముద్రాల రఘుపతి వారి కుమారుడు మణిదీప్ గౌడ్ జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రముఖ వ్యాపారవేత్త సముద్రాల రఘుపతి వారి కుమారుడు మణిదీప్ గౌడ్ జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ భవిష్యత్తులో తప్పకుండా అనేక సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పర్వతాలు, సైదులు, రాజు, అయ్యప్ప, శేఖర్, లక్ష్మణ్, శ్రీనివాస్, బాలునాయక్, వెంకట్, శంకర్, అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు భీమనపల్లి శ్రీకాంత్, రాజు, ప్రసాద్ రాథోడ్, ధారావత్ క్రాంతి, గణేష్, పగిళ్ల రాము తదితరులు పాల్గొన్నారు. ఈ 6 సంవత్సరాల నుంచి అతన్ని చేసుకుంటూ ఇంకా ప్రజలందరికీ ఏదో ఒక మేరకు సహకారం చేయాలి అని అందులో బాగానే ఈరోజు ఈ హాస్పిటల్లో ఇక్కడ వచ్చిన వాళ్ళకు లోపల హాస్పిటల్లో ఫిట్ అయి ఉన్న వాళ్ళకు జరుగుబట్టి వాళ్ళకు సాయంత్రం టైంలో ఇంకా అడుగుతుంది ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళో వాళ్ళు తిండికి ఇబ్బంది పడిపోతున్నారు. కనీసం ఈ ఒక్కరోజైనా ఆ కొడుకు మీద సంతృప్తిగా తినాలని ఆలోచన ఆయన చనిపోయిన కాదని లేదా మనం ఈ పద్ధతిలో తీసుకొని ఈ ప్రజలందరికీ ఆయన కొడుకుగా ఆలోచన చేసుకొని సంతోషంగా ఉండాలని అతను కూడా ఆత్మ శాంతించాలని కార్యక్రమాన్ని ఏర్పాటు గణపతి గారికి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి గుండాల మండల కేంద్రంలోని పెద్దపడిశాల గ్రామంలో యాదవుల కులదైవమైన శ్రీ మల్లికార్జున స్వామి కేతలమ్మ కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి గుండాల మండల కేంద్రంలోని పెద్దపడిశాల గ్రామంలో యాదవుల కులదైవమైన శ్రీ మల్లికార్జున స్వామి కేతమ్మల కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదవులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. డోలు వాయిద్యాలతో ఊరేగింపుగా బోనాలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి తీసుకువచ్చి కళ్యాణ అనంతరం బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ కుల పెద్దగొల్ల అవిరేండ్ల లింగమల్లు, సారుకోల రావుల లచ్చయ్య, మల్లన్న, దేవాలయ కమిటీ చైర్మన్ అవిరేండ్ల కొమురయ్య, కొల్లారావుల మహేష్, దేవాలయ కమిటీ సభ్యులు మట్టగజ్జ లింగమల్లు, అవిరేండ్ల విష్ణు, బొడ్డు అంజనేయులు, గైగుల్ల లింగయ్య, సత్యనారాయణ, కడారి మహేష్, శ్రీశైలం, మట్టగజ్జ రాములు, మల్లేష్, చెన్నబోయిన మల్లయ్య, యాకన్న, మహేష్, సోమన్న, శీల పరమేష్, గొట్టె శ్రీశైలం, లింగయ్య, కావటి భిక్షం, మహేష్, రావుల బయన్న, మల్లేష్, యాదవ కులపెద్దలతో భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలిపోయి దేవుని దర్శించుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చైతన్య భారతి పాఠశాలలో 1993-94 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని స్థానిక బ్రాహ్మణపల్లి ప్రభాకర్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమతో కలిసి చదువుకొని నేడు తిరిగిరాని లోకాలకు వెళ్లిన నాటి విద్యార్థులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చైతన్య భారతి పాఠశాలలో 1993-94 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని స్థానిక బ్రాహ్మణులపల్లి ప్రభాకర్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమతో కలిసి చదువుకుని నేడు తిరిగి రాని లోకాలకు వెళ్లిన నాటి విద్యార్థులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తమకు విద్యా బుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దిన నాటి గురువులు సుధాకర్ రావు జీవి, నాగార్జున, శేఖర్, జానకిరాములు, ఆనంది, అమీనా, ఉపేందర్, బి శ్రీనివాసులను పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని నాటి జ్ఞాపకాలను పంచుకొని నేడు వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల్లో చాలామంది ఉన్నత హోదాల్లో ఉండడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనందం వ్యక్తం చేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య భారతి పాఠశాల 1993-94 పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు. కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరైన పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. పద్మ
పద్మశాలి సంఘం అధ్యక్షుడు పింగి నరసింహుల ఆధ్వర్యంలో పద్మశాలి చేనేత కళాకారుల యాత్ర. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రంజాన్ ఉగాది పర్వదినాలను పురస్కరించుకొని ఈద్ మిలాఫ్ కార్యక్రమం. నల్గొండ పట్టణ పరిధిలోని చెర్లపల్లిలో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున. స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్తంగా ఉచిత వేసవి శిక్షణ శిబిరం. సూర్యాపేటలో క్యూ రెస్టారెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కనగలి ఎక్స్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. అనేక సమస్యలతో సతమతమవుతున్న నాంపల్లి మండల ప్రజలు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రముఖ వ్యాపారవేత్త సముద్రాల రఘుపతి. ఘనంగా యాదవుల కులదైవమైన శ్రీ మల్లికార్జున స్వామి కేతమల కళ్యాణ మహోత్సవం. చైతన్య భారతి పాఠశాల 1993-94 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.